అది ఏవియన్ వచ్చిన వాళ్ళు సెకండ్ స్టేజీ, ఫస్ట్ స్టేజీ, థర్డ్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు కొంతమంది మీ దగ్గరికి వచ్చారు సార్. వచ్చినప్పుడు మీరు వాళ్ళకి మాట్లాడే విధానం కానీ, వాళ్ళని కౌన్సిలింగ్ చేసే విధానం కానీ, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ చాలా బాగుందని చాలామంది పేషెంట్లు చెప్పారు సార్. మేము వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీలు చేయాలన్నారు, కానీ ఈ డాక్టర్ గారు చాలా బాగా చెప్పారండి, మాకు సర్జరీ లేదనగానే ముందు సగం బలం వచ్చినట్టు అనిపించింది అని చెప్పి జోల్డోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ విషయాల్లో కానీ, లేదా ఏదైనా కోర్ డికంప్రెషన్ ఏదైనా చేసే విషయాల్లో కానీ, లేదా బ్లడ్ సర్క్యులేషన్ ట్యాబ్లెట్లు ఇవన్నీ వాడండి అంటే వాళ్ళు చాలా కాలం అది ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పేషెంట్లు. అలా చెప్పారు సార్ పేషెంట్లు బాగా. తర్వాత దీనికి ఏమన్నా సర్జరీ చేయాల్సి వస్తే ఎలా సార్? సర్జరీకి ఏ స్టేజీకి వెళ్ళినప్పుడు సర్జరీ చేయాలి, సర్జరీ చేస్తే తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పగలరా సార్? ఫస్ట్ మీరు అడిగిన దానికండి, ఫస్ట్ పేషెంట్ రాగానే చాలామంది నేను అబ్జర్వ్ చేసింది, ఈవెన్ నేను కూడా హిప్ ఏవియన్కి ఈ కోవిడ్ ముందు అంటే మనకి కేసులు ఇవి పెరగటం స్టార్ట్ అయింది 2022 నుంచి పెరిగాయి అనుకుంటాను. అవును సార్. అంత 2022-23లో కూడా మేము ట్రీట్మెంట్ చేస్తున్నంతా కూడా మేము కోవిడ్ ముందు నేర్చుకున్న నాలెడ్జ్ బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. సర్జరీస్ వైపే ఎక్కువ మొగ్గు చూపించారు ఫస్ట్ రోజుల్లో, మొదటి రోజుల్లో. కాకపోతే ఈ కోర్ డికంప్రెషన్, డ్రిల్లింగ్ ఆపరేషన్ల మీద బాగా మొగ్గు చూపించాం. ఎందుకంటే అదే ట్రెడిషనల్ లెర్నింగ్ అలాగే ఉన్నది మనకి. అవునులేండి. కాకపోతే ఈ కోవిడ్ తర్వాత వచ్చిన కేసులకి, ప్రత్యేకంగా హిప్ ఏవియన్కి నేను అబ్జర్వ్ చేసింది, మెడికల్ మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సర్జరీస్ వాళ్ళు సంవత్సరాలు ప్రొలాంగ్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ కోవిడ్ ఫైటర్స్ అనుకోవచ్చు వీళ్ళందరినీ. మనం కోవిడ్ తర్వాత కేసులకి ప్రత్యేకంగా రికవరీ బాగుందండి మెడిసిన్స్కే. అవును సార్. అంటే ఏంటంటే మనం మెడిసిన్స్ అంటే ప్రత్యేకంగా మెడికల్ ట్రీట్మెంట్ అంటే అబ్జల్యూట్లీ చెప్పాలంటే స్టేజ్ 1, స్టేజ్ 2 మెడిసిన్స్ క్వశ్చనే లేదు. అండ్ థర్డ్ స్టేజ్కి వస్తే కూడా 3A, 3B అని ఉంటాయి. 3A అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ థర్డ్ స్టేజ్లో మెడికల్ మేనేజ్మెంటే సరిపోతుంది. కొంత లేట్ థర్డ్ స్టేజ్ అంటే బాల్ యొక్క షేప్ మారుతుంది అని అంటే మాత్రమే సర్జరీ. ఇంకా స్టేజ్ 4 అయితే సర్జరీ. ఇందులో ఇక్కడ మెడిసిన్స్ మీద ఎందుకని నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అని అంటే, కోవిడ్ తర్వాత వచ్చిన కేసుల్లో 3 yearsలో రికవర్ అయిపోతున్నారు సార్. మనం ఏంటంటే ఈ 3 years వాళ్ళని బాల్ యొక్క షేప్ అనేది మెయింటైన్ చేయడానికి మనం కష్టపడాలి అంతే. సో ఈ 3 years మెడిసిన్స్ వాడి బాల్లో ఉన్న సాంద్రతని మనం మెయింటైన్ చేయగలిగితే, ఇప్పుడు మీరు అన్నారు జోలిడ్రోనిక్ యాసిడ్ అని, ఇప్పుడు ఇదివరకు జోలిడ్రోనిక్ యాసిడ్ వాడాము, ఇప్పుడు కొత్త మాలిక్యూల్ వస్తుంది డెనిజుమేబ్ అని ఇంజెక్షన్స్ అవి వాడుతున్నాము, తర్వాత కొన్ని బిస్ఫాస్ఫోనేట్ ట్యాబ్లెట్లు వాడుతున్నాము. ఇన్ని రెగ్యులర్గా వేసుకోవాలి వీళ్ళు. ఇవన్నీ ప్రైమరీ అంటే ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే ఆ ఎముకలో సాంద్రత మెయింటైన్ చేయాలి, బాల్ యొక్క షేప్ మెయింటైన్ చేయాలి. ఒక 3 years కనుక బాల్ యొక్క షేప్ మెయింటైన్ చేయగలిగితే మన బాడీలో ఒక న్యాచురల్ హీలింగ్ మెకానిజం ఉందండి, తగ్గిపోతుంది. మళ్ళీ రక్త ప్రసారం అనేది పెరుగుతుంది, అందులో డౌటే లేదు. కాబట్టి అంటే నేను పేషెంట్లు ఎవరు వచ్చినా సరే ఓపిక పట్టండి. అవును సార్. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్లో చాలామంది వరకు ఓపిక పట్టండి. డోంట్ పుష్ యువర్ సెల్ఫ్ ఫర్ సర్జరీస్. ఈ సర్జరీస్ అని పుష్ చేయాల్సిన అవసరం లేదు. మెడిసిన్స్తోనే మేనేజ్ చేయొచ్చు. ఒక 2-3 years ఓపిక పట్టండి. బాల్ యొక్క షేప్ మెయింటైన్ చేద్దాం, సర్జరీస్ మ్యాక్సిమం అవాయిడ్ చేయగలం అని చెప్పి 90% ఆఫ్ కేసుల్లో ఐఎమ్ డ్యామ్ షూర్. ఇంక సర్జరీ ఎప్పుడు అవసరం అంటారు? పేషెంట్కి ఒక్కొక్కసారి రిలీఫ్ రావట్లేదు, లేదంటే వాళ్ళు లేట్ స్టేజ్లో వచ్చారు, 3వ దశలో, ఆఖరి దశల్లో కానీ 4వ దశలో కానీ వస్తే ఇంకా వాళ్ళ కంప్లైంట్స్ బట్టి మనం హిప్ రీప్లేస్మెంటే మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళకి సర్జరీ అనేటప్పటికీ ఒక రకంగా 100% సొల్యూషన్ ఇవ్వగలగాలి మనం. మళ్ళీ ఇలాగా 50-50 అండి, మీకు సర్జరీ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, ఇట్లాగా మనం ఇస్తే పేషెంట్స్ కష్టం అవుతుంది వాళ్ళని కౌన్సిల్ చేయటం కానీ, వాళ్ళ రిజల్ట్స్ కానీ. ఎందుకంటే వీళ్ళందరూ యంగ్ పేషెంట్స్ అండి, 30-40 లైఫ్ మెయింటైన్ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. సో 2 సార్లు 3 సార్లు సర్జరీలు చేయటం అంటే అది వాళ్ళ కరెక్ట్ కాదు సార్. వన్స్ ఫర్ ఆల్
ఒక సర్జరీ చేసాము అని అంటే అది సక్సెస్ అయిపోవాలా, ఇంకా మళ్ళీ వాళ్ళు మనని మర్చిపోవాలి అది మన గురించి, అట్లా ఉండాలి. ఇది మన గోల్. ఓకే సార్.